ఈ వీడియో చూసినప్పుడు పోలీస్ వాళ్ళే మిమ్మల్ని మీకు ఎట్లా సమాచారం వచ్చింది, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి అని చెప్పి పిలిస్తే, కొడుక్కి ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి హర్ష కుమార్ చేసినటువంటి కుట్ర అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే మాజీ ఎంపీ హర్ష కుమారే వాళ్ళు ఎవరినో నాశనం చేస్తే ఎవరినో తగలబెడమన్నారు, అగ్గిపుల్ల గీశారు, అది వాళ్ళగా. ఓకే ఐపీసీ సెక్షన్ 298 మతపరమైన భావోద్వేగం గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడకూడదు. సో ఈ థర్డ్ సెక్షన్ 298 ఏదైతే ఉందో దానికి సంబంధించి సూటిగా మీ ఒక వీడియో చూపించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానన్న. ఈ వీడియో విన్న తర్వాత మీరు ఒకసారి మాట్లాడారు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఈజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. నా సోదరిని గౌరవించాలి. కానీ పాస్టల్ గాడు అని అన్నారు కదా, నీ తోటి భారతి నీ సహోదరుని గాడు అని సంబోధించవచ్చా? సంబోధించవచ్చు. ఎందుకంటే వాడు చూస్తామంటే యువత ఏం నేర్చుకోవాలి, ఈ బోతులు నేర్చుకోవాలి, మీరు చెప్తున్నారు ధర్మాన్ని నేర్చుకోవాలా? మాస్టర్ చెప్పినట్టుగా యేసు పవర్ఫుల్ గాడ్ అనుకుంటున్నాం. కానీ బైబిల్ వేసేమంటాడు, నా వల్ల ఏమీ కాదు, నా అంతటి నేను ఏమీ చేయలేను. అఘోరి పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంత దారుణంగా సాతన ధర్మం అని చెప్పాలి. ఒక పిల్లని తీసుకొని వెళ్ళి అమ్మాయిని అఘోరి డూప్లికేట్ అఘోరి కాదు. అంటే మీ పోరాటం ఎక్కువ శాతం క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్స్ మీద, పాస్టర్ల మీదే. వేణు స్వామి అనేవాడు దొంగ, జ్యోతిష్యం పేరుతో క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నమ్ముకోండి. మళ్ళీ వచ్చినప్పుడు మేకలు కొట్టుకుంటారా, కోడాలతో కొట్టుకుంటారా, ఏదో చేసుకోమన్నట. వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం. రక్తం రుచి మరిగిన తోడేదో రేపు నుంచి పళ్ళు పదాలు ఆపేసిందని చెప్తున్నారు. సాధ్యం అది. మీరు చూపించే మీ గట్స్, మీ జ్ఞానం, మీ యొక్క డిబేట్స్ ముస్లిమ్స్ ఇంతవరకు ఎందుకన్నా చాలా తక్కువ వెళ్తారు. అంటే అంత వాళ్ళకి కొంచెం పవర్ఫుల్ అనా? మొత్తం జరిగిద్దని తీసుకొచ్చావా, జరగకపోతే నీ ముడి వేద్దాం, ఒట్లు ఓడిస్తాం, దానికి ఒప్పుకుంటావా? దరిద్రులారా, నేను చేసే గంట వల్ల మా కుటుంబం పరువు కోసం ఇక్కడతో ఆపేసేయండి. ఏపాడు కమిడియన్లా కనబడే ఒక వీడియో తరపు నుంచి మాట్లాడతాం. అవసరం మనం ఇంకా ఈ చర్చ కొనసాగించాలి. ఈ పాస్టర్ల వల్ల ఏమైనా కించిత్ లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా? దేశానికి ఏమైనా ప్రయోజనమా? ఏదైనా బాలరాజుని వల్ల దేశానికి ఉపయోగం అన్నట్లు ఏమిరా పాస్టర్. ఈ పాస్టర్ల వల్ల ఏమైనా కించిత్ లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా? దేశానికి ఏమైనా ప్రయోజనమా? ఏదైనా బాలరాజుని వల్ల దేశానికి ఉపయోగం అన్నట్లు ఏమిరా పాస్టర్ ఏమైనా ఉపయోగం? జనాలు రెచ్చగొట్టడం తప్ప, దశమ భాగాల పేరు వాళ్ళు కిండుకోవడం తప్ప. సరే, ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొక పాయింట్ ఇది ప్యూర్గా యాక్సిడెంట్ స్పష్టంగా ఉంది. అయితే ఇంకొక కుట్ర కోణం ఏముంది అంటే, హర్ష కుమార్, మాజీ ఎంపీ హర్ష కుమార్ అనే వ్యక్తి ఒక 5 పాస్టర్లు కలిసి కొంతమంది పాస్టర్లను చంపేసి కేంద్ర ప్రభుత్వం మీద తొయ్యాలి అని ఒక ప్రణాళికలో ఉన్నారని మాకు తెలిసింది. వీళ్ళకి ఢిల్లీ నుంచి గైడెన్స్ ఉంది. పాస్టర్లు చంపేస్తారు వీళ్ళు. ఎవరు చంపారని చెప్తారు? ఇప్పుడు చంపాం, అది బీజేపీ చంపాం, ఆర్ఎస్ఎస్ చంపారు, కేంద్ర ప్రభుత్వం వేశారు, మీకు పలానా హిందూ సంస్థలు వీళ్ళ మీద తోసేయచ్చు అని చెప్పి వాళ్ళ మత మార్పిడి ముఠాలని రక్షించుకోవడానికి, లేదా వాళ్ళకి కావాల్సిన కొత్త కొత్త చట్టాలు చేయించుకోవడానికి ఈ హర్ష కుమార్కి రాజకీయ భవిష్యత్తు తెలియజేయాలి. కొడుకుని రాజకీయాల్లో తీసుకోవాలనుకుంటాడు. కొడుకు ఎంపీ సీట్ ఇవ్వమని కనీసం అడిగాడు. అడిగే తుర్పు కూడా తెలియదు, ఆపు కూడా తెలియదు, ఆడికి ఎదుగు సీట్ అంటే లేదు లేదు నేను 1,000 కోట్లు సంపాదించుకున్నాను, వయసు అయిపోయింది కదా, పోయేలా ఉన్నాడు. మరి 1,000 కోట్లు ఎలాంటి పొలిటికల్ ప్రొటెక్షన్ లేకుండా ఉత్తర కుమారుల కొడుకు చేతులు పెడితే ఏదో ఒక దర్యాప్తు జరిగి ఏదో జరిగే అవకాశం ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. కాబట్టి పొలిటికల్గా మనవాడు ఒక ప్రొటెక్షన్ ఉంటే ఈ 1,000 కోట్లకి రక్షణ ఉంటుందని చెప్పి కొడుక్కి ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొంచెం నెగ్గే ప్రయత్నం చేద్దాం, కమ్యూనిటీని బేస్ చేసుకుని కమ్యూనల్గా ఒక ఇష్యూస్ రెచ్చగొట్టని చెప్పి హర్ష కుమార్ చేసినటువంటి కుట్ర అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మాజీ ఎంపీ హర్ష కుమారే ప్రవీణ్ కుటుంబాన్ని అందరినీ చంపేస్తామని చెప్పి, ప్రవీణ్ సెల్ఫ్ యాక్సిడెంట్ చేస్తున్నా చచ్చిపోమని చెప్పి అతన్ని బెదిరించాడు. దీనికి మాస్టర్ షాలేం రాజ్ అనేవాడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసాడు. లీపీ రెడ్డి కూడా ఈ కుట్రలో ఉన్నారు. జాన్ బెర్రీ నిగమ్ అనేవాడు
ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బీహార్ గవర్నమెంట్ పిలిపించి ఓర్చుకోవడం కొట్టిద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. ఆ రోజు వాళ్ళు నచ్చబట్టింది కూడా అది. కాకపోతే పోలీసులు అక్కడ పుట్టరు ఆయన జాఫర్ అడ్డుకోగలిగారు. అయితే ఇంత డేంజరస్ వ్యవస్థ వెనకాల పై అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు చెప్పిన స్టేట్మెంట్ కనుక వాస్తవం అనేది డైరెక్ట్గా తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో చూసినప్పుడు పోలీస్ వాళ్ళే మిమ్మల్ని మీకు ఎట్లా సమాచారం వచ్చింది, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి అని చెప్పి పిలిస్తే ధైర్యంగా వెళ్ళి నిరూపించగలుగుతారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటి ఈ కామెంట్స్ ఇంకా దీన్ని పెద్ద చేసినట్టు ఇంకా పెద్ద పరిస్థితి మళ్ళీ వాళ్ళ ఉదయాన్ని కవర్ పరిచినట్టే కదా. ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ బోడి గారి పేరు చెప్పారు. బోడి పేరు బాలా బోడి అభినవ్ గారా అజయ్ ఓ బొక్క పేరు చెప్తారు. ఏ బోడి పేరు రాజ్గోడ. అవును. వాడు ఏం చెప్తున్నాడు? నాకు దాదాపుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఢిల్లీ నుంచి సంబంధించిన మన ఎక్కడ బీజేపీ వాళ్ళు చేసి అమిత్ షా ఆధారాలు ఇచ్చాడా? ఈ హర్షకుమార్ గారు మాజీ అంటే కదా బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధి. ఆయన ఆధారాలతో మాట్లాడుతున్నాడా? బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా పనిచేసిన హర్షకుమారే బాధ్యతారహితంగా మాట్లాడుతున్నప్పుడు నేను నాకున్న అనుమానాలు చెప్తే తప్పు ఏంటి? సాధారణ పౌరుడిగా వాళ్ళు ఏమంటున్నారు? ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులు లీడ్స్ ఇస్తాం అంటున్నారు. మీరు లీడ్స్ ఇస్తామనే పేరుతో హిందువుల మీద దోచేసి అమిత్ షాని, బీజేపీని, చిరంజీవి స్వామిని మీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్పి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. నేను నాకు అనుమానం ఉన్నాయి. తీసుకెళ్ళి హర్షకుమార్ అరెస్ట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. నాకు వేగం నేను చెప్తాను నిజాలు. రాహుల్ గాంధీ అరెస్ట్ చేయండి. నేను లీడ్స్ చెప్తున్నా కదా, సాధారణ నాకు హక్కు లేదా? హక్కు ఉంది. కానీ అది మీరైనా వాళ్ళని ఎవరైనా సరే ఇది శాంతి భద్రతలకి ఏమాత్రం అదే చెప్తుంది. ఆ కామన్ సెన్స్, ఆ బుద్ధి హర్షకుమార్కి ఏమైందన్న. ఇప్పుడు నేను సాధారణ పౌరుణ్ణి, సరే ఒక హిందూ సంస్థ ప్రతినిధి అనుకోండి. కానీ దానికంటే ఇంకా గౌరవబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఎంపీ. అది చేశాడు కదా దరిద్రుడు హర్షకుమార్. ఎంత బాధ్యతగా ఉండాలి? ఒక మతం మీదకి నువ్వు రెచ్చగొడతావా? ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు చెప్పాడు. కామన్ సెన్స్ ఉందా? ఏ ఆధారం లేకుండా వ్యక్తి పేరు చెప్తావా? కాబట్టి వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయో మాకు తెలియదు. మా అనుమానం మాకు ఉంటాయి. ఎంత కుట్ర చేస్తున్నారు అంటే ఏ ఆధారం లేకుండా ఇంత క్రియేట్ చేస్తున్నారా? ఎలాంటి రాజకీయ రద్దు లేకుండా క్రియేట్ చేస్తున్నారా? అదే ఇందులో రాజకీయ కుట్ర ఏదో ఉంది. రాజకీయ కుట్ర ఏంటి? ఆంధ్రాలో కాంగ్రెస్ సగం అయిపోయింది, నాచుకి లేదు. దాన్ని బలోపేతం చేసుకోవాలి. చంద్రబాబు గారి మీద వాళ్ళకి తగ్గలే. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయలేదని చెప్పి ఇప్పుడు కుట్ర చేయదా? ఏం చేయాలి? పాస్టర్ వేసేసి హిందూ మీద తోసేద్దాం, ఫోటో ప్రభుత్వం మీద తోసేద్దాం, పవన్ కళ్యాణ్ హిందుత్వం వాడంటున్నాడు. అటు వాళ్ళ టార్గెట్ చేయడం ఈజీ అని చెప్పి వీళ్ళు చంపుతున్నారు. విజయ్ కుమార్ అనే పాస్టర్ని, హనీ జాస్ అనే పాస్టర్ని వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు చంపబోతున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ డౌట్.